ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సినిమా హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య మాటలు లేవనే చర్చ సాగుతోంది. మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తోందని అల్లు అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. జూలై 20న మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్డే విషెస్ చెప్పకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప మొదటి పార్ట్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ అవార్డు కూడా దక్కింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టినట్టయిందని సినీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.